హలో వెల్కమ్ టు మై ఛానల్ అకిచికి 76. ఈ రోజు అయితే మా చిన్నోడితో నా డే రొటీన్ అయితే చూసేద్దాము. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ మేము ఇద్దరం లేచేసి మంచిగా బ్రష్ చేసుకుంటాం ఇద్దరం కలిసి. మా చిక్కి బాబు బ్రష్ చేసుకుంటుంటే బ్రష్ స్టార్ట్ చేస్తుండే ఇప్పుడే ఒక 2 months అవుతుంది వాడు బ్రష్ స్టార్ట్ పెట్టి. వాడికి ఇష్టం వచ్చినప్పుడు అది పట్టుకొని బ్రష్ చేసుకుంటాడు. ఇక్కడ దానికి బ్రష్ చేయరా అంటే వచ్చేసి మా మీద చాలా ఫన్నీగా ఉంటుంది నాకైతే ఎర్లీ మార్నింగ్ మా బాబుతోని. చాలా నవ్వుకుంటా అట్లా డే స్టార్ట్ చేస్తాం మేమైతే. మా చిక్కి బాబు కొంచెం ఇట్లా బ్రషింగ్ అయితే స్టార్ట్ చేసిన నేను వాడికి. అది మంచిదా చెడ్డదా అంత అయితే తెలియదు నాకు, బట్ స్టార్ట్ పెట్టేశాను ఇప్పుడే. హీఈస్ లవింగ్ ఇట్. అండ్ నెక్స్ట్ అయితే మేమైతే ఇద్దరం మంచిగా ఫేస్ వాష్ చేసుకొని మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడైతే మ్యాంగోస్ తినేస్తున్నాము. మా చిక్కి బాబుకి అయితే మ్యాంగోస్ తినడం నేర్పిస్తుంటే తినోడు తక్కువ కింద ఉంచడం ఎక్కువ ఉంది. జాలక వాళ్ళ డాడీకి పోయి చెప్తా అనేసి ఇక్కడ ముందైతే చెప్తాడు. చూడండి ఎట్లా ఒర్రుతాడో. బావా మమ్మీ మొత్తం తినేసింది, నువ్వు లేవన్నట్టే ఒర్రుతాడు. వాడికి తినరా అంటే తినడు, కానీ నన్ను కూడా ప్రశాంతంగా తిననీయడు మా చిక్కి బాబు. అంతే కదండి, చిన్న పిల్లలతోనే అట్లనే ఉంటుంది రోజులు. ఇక్కడైతే ఫాస్ట్గా తినేస్తున్నాను నేను, వీడైతే ఆగట్లేదు. ఇక వాళ్ళ బావ దగ్గరికి వెళ్తుండు. బావా అంటుండు. మా హస్బెండ్ అయితే పడుకున్నాడు. నేనైతే మా హస్బెండ్ని బావా అని పిలుస్తా. వీడికి కూడా అట్లనే అలవాటైపోయింది. ఇప్పుడు మీరే వినండి. బావా సా ఇదే నిమ్ ఖమా చాపండి చిక్కి పద ఇదే. మేమిద్దరం అయితే మా బావ నిద్ర మొత్తం డిస్టర్బ్ చేసేసి ఇప్పుడైతే షాప్కి తీసుకెళ్ళినాను. ఎగ్స్ తీసుకొద్దాం ఆమ్లెట్ తింటా అన్నట్టు మా చిన్నోడు అయితే పైసలు తీసుకొని ఊటో అని అంటాడు. ఏమైనా అంటే ఇక వాటితో వెళ్ళిపోవాలన్నమాట. మనం కూడా మనీ తీసుకొని షాప్కి వెళ్ళి ఏమైనా ప్లాన్ వేసుకుంటే ఇద్దరం పోయినాం. కానీ ఆ రోజు అయితే అట్టర్ పాఫ్ అయింది. లిటరల్లీ షాప్ ఓపెనే లేదు. అప్పుడే మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఉన్న రొట్టె అండ్ సంథింగ్ సాంబార్తో నేను తినేసాను. మా చిన్నోడికి అయితే ఓట్స్ అన్నమాట. ఎర్లీ మార్నింగ్ వాడికి అయితే ఓట్స్ ఇచ్చేసాను. చపాతి అదే జొన్న రొట్టె తిన్నాను. ఎంత బాగుంటుందో అసలు ఎర్లీ మార్నింగ్ మంచిది తింటే చాలా మంచిది. అప్పుడప్పుడు అట్లయితే అప్పుడప్పుడు అసలు తినకుండా కూడా అయితే మా చిన్నోడితో ఉంటే మా చిన్నోడితో అయితే అల్లరే ఎక్కువ ఉంటుంది. అసలు ఏ పని చేసినా చాలా అల్లరి చేసుకుంటానే ఉంటాడు చిన్న వాటికి. ఇక్కడ చూడండి వెళ్దాంరా అంటే లేవ్వు అని అసలు కూర్చొనియాడు. వాడితోనే కాళ్ళకేస్తాడు. అంత గమ్మత్తాడు మా చిన్నోడు. వాడితో అయితే రోజులు ఎట్లా అయిపోతున్నాయి నాకైతే. సమ్మర్ అనే కానీ ఆ సమ్మర్ మొత్తం మధ్యాహ్నం మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా ఫన్నీగా ఉంటుంది మాకు. ఇక్కడ నువ్వు ఏం తింటున్నావు రా అంటే నిమ్ అంటాడు వాడు. ఇక్కడ చూడండి అది వాడు ఓట్స్ అనమాట. కొంచెం క్రాంకీ అయితే కొంచెం సెల్ పెట్టాను వాడికి. వాడు కొంచెం చూసుకుంటే మంచిగా తినేస్తాడు. సో అలా అనమాట. ఇక్కడైతే వాడిని అరే నీ పాప ఎక్కడ ఉందో చెప్పరా అంటే కడుపులో ఉందని చెప్తాడు వాడు. నాకైతే మస్తు నవ్వొస్తుంది. నీ పాప ఎక్కడ ఉందంటే వాడు టాయ్ ఉంది అది చూపెట్టకుండా కడుపులో ఉంది నా పాప అని అంటాడు. ఇక్కడైతే నేనైతే టిఫిన్ చేసేస్తున్నాను. అదే చెప్పిన కదా జొన్న రొట్టె ప్లస్ సాంబార్ అండ్ సమ్ చట్నీ తింటా అంటే మా బావని వీడియో మా బావ మార్నింగ్ రొటీన్ చేస్తున్నా అంటే ఒక్క నవ్వించడు కాదు అసలు. తిననిస్తావా లేదా అన్నా కూడా నాకు మొత్తం పాటలు పాడతాండి ఏదేదో. నాకైతే మస్తు వస్తుంది. అట్లా తింటూనే ఉన్నాను. పాట ఎట్లా పాడుతున్నాడో. నేనైతే మ్యాక్సిమం మా బావ ఉన్నప్పుడు అయితే తినడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మా చిన్నోడిని కొంచెం పట్టుకుంటాడు అనేసి. ఆయన ఉన్నప్పుడు టిఫిన్ చేసేస్తే పెద్ద బాధ తప్పిపోతుంది నాకు. ఆ రోజు కొంచెం లేట్గా డ్యూటీ ఉందంటే పాల కోసం కూడా వచ్చిందో మా బావ అండ్ చిక్కి. ఇక్కడ మాకు ఇంటి ముందు డైరీ ఫామ్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి డైలీ పాలు తీసుకుంటాం నేను. అండ్ నేను గీ వీడియోస్ కూడా చేశాను. ఇక్కడ నుంచి పాలు తీసుకుంటాం. దాని మీద వచ్చి మీకు నేను గీ వీడియోస్ చేశాను. కావాలంటే ఒకసారి నా వీడియోస్ చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడైతే బావ నాకు మీకు ఇచ్చేయండి అంటే అట్టటే చూసుకుంటా ఉన్నారు వాళ్ళిద్దరు. ఇక్కడ మీరు ఇచ్చేస్తే తీసుకొచ్చేసాను. అండ్ మా బావకైతే డ్యూటీ ఉందంటే మా బావ అయితే వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ నుంచి ఇదైతే ఈవినింగ్ రొటీన్ అనమాట. ఇట్లా పైన మా టెర్రస్ ఎక్కేసి కొంచెం పెట్టి చేప పెట్టుకొని అయినా బెడ్షీట్స్ ఏమైనా వేసుకొని అయినా ఎంజాయ్ చేస్తాము. నాకైతే గుగ్గిలు తిన్న బుద్ధి అవుతుంది అనేసి గుగ్గిలు చేశాను నేను. అండ్ థమ్స్అప్ కూడా తెచ్చుకుంటాను. మా బావ అయితే తెచ్చిన పైన ఇక్కడ తినేస్తున్నాం మంచిగా టేస్టీగా ఉంది అనేసి. ఇక్కడ నేను అంటే మా బావ అంటుండు చికిగాడిగా నీకు వీడియో తీసినట్టే నువ్వు తీసుకున్నట్టే అనేసి అంటున్నాడు.
అక్కడ వాడు మేము మా పని మాలో ఉంటే వాడికైతే అసలు డాడీ కొడుకు అన్నమాట. వాళ్ళ డాడీ ఉన్నంతసేపు అసలు వాళ్ళ డాడీతోనే ఉంటాడు. నేను వాడికి సంబంధమే లేదు. వాళ్ళ డాడీ లేనప్పుడు నేను కావాలి, డాడీ ఉన్నప్పుడు అయితే డాడీ కావాలి. వాళ్ళ డాడీకి మంచిగా ఫీడింగ్ చేస్తాం ఇక్కడ. డాడీ అంటే ఎంత ఇష్టమో. అరే నాకు తినిపి అన్న నేను అడుగుతున్నాను, అస్సలు తినిపియాడు వాడు. వాళ్ళ డాడీకి అయితే అడగకుండా నోట్లో పెడతాడు, ఇక కుక్కుతాడు, తిను 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 అని. అది ఇష్టం ఉండే లేకుండా మా బావ కూడా తినాల్సిందే. అట్లా ఉంటుంది మా చిక్కి బాబుతోని. వీళ్ళిద్దరు బాండింగ్ అయితే భలేగా ఉంటుంది. కొంతసేపు మా బావ మాతో ఉన్నా కూడా మా చిక్కిని అయితే మస్తు హ్యాపీగా చూసుకుంటాడు. వాడు ఫుల్ ఖుషి అవుతాడు అన్నమాట మా బావ ఉంటే. ఇక వాడిని ఆడిస్తాడు, తిరిగి అంత బయట తిరుగుతాడు బండి మీద. ఇంకా మంచిగా వాడితో ఆడుకుంటాడు ఛాన్స్ సేపు. ఇలా నేను ఆడలేను కదా అనేసి నేను వాడి మీద కోపగించుకుంటా అప్పుడప్పుడు. వాడేమో నాకు గిట్లనే కావాలి, నువ్వు కూడా ఆడని అప్పుడప్పుడు అయితే బాగా సతాయిస్తాడు మా చిక్కి బాబు. అందుకే మా బావ ఉన్నప్పుడల్లా వాడిని అయితే మంచిగా ఇట్లా ఛాన్స్ సేపు ఇట్లా ఆడిపిస్తారు. మ్యాక్సిమం మా ఈవినింగ్ రొటీన్ అయితే ఈ మధ్యలో అయితే డాబా పైననే అవుతుంది. సో అలా అన్నమాట. మాట్లాడడమో, ఏదైనా వేరే విషయాలు డిస్కస్ చేయడమో, లేకపోతే ఏదైనా లొల్లి పెట్టుకోవడమో అన్నీ మా టెర్రస్ మీద అవుతాయి అన్నమాట. చిక్కి బాబా ఆడికెళ్తే కొంచెం వాడు రిలాక్స్గా ఆడుకుంటాడు. పైన గాలి మంచిగా వస్తుంది కాబట్టి సమ్మర్ ఈవినింగ్స్ టెర్రస్ చాలా కాంబినేషన్ అనమాట. సో అలా మా డే అయితే ఎండ్ చేసినాము. ఇక్కడైతే మా ఫ్రెండ్ వీడియో కాల్లో మా బావ తనకు చూపించుకుంటూ తింటాడు. చూడండి ఒకసారి. మా ఫ్రెండ్ వీడియో కాల్ చేసింది, నేను మాట్లాడుకుంటే వీడియో తీయలేనంటే మా బావ ఆమెతో మాట్లాడుతాడు. ఆయన చూడు నేను థమ్స్ అప్ తాగుతున్నా అని ఆమెకు చూపెడుతుండు. తను కూడా కనిపించింది వీడియోలో. అక్కడ ఉంది చూడండి. సో ఇదన్నమాట మా డే రొటీన్స్. ఇంకా ఇలాంటి మార్నింగ్ అండ్ ఈవినింగ్ రొటీన్స్ అయినా, డే రొటీన్స్ అయినా ఏమైనా కావాలంటే నాకైతే కామెంట్ చేసేయండి. అన్న వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ నా ఛానల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అకిచికి 76. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.